హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను కొన్ని వంకాయలు ఉన్నాయండి, కోసుకుందాం అనుకుంటున్నా. బెండకాయలు కొన్ని ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి కొన్ని. వర్షం పడేటట్టు ఉంది కానీ వర్షం పడట్లేదు, చల్లగా ఉందిలే అని చెప్పి నిన్న నీళ్ళు ఇవ్వకపోతే చూడండి ఎట్లాగా అయిపోయిందో. నిన్న సాయంత్రం కూడా కుదరలేదు. టమాటా మొక్కలు మొలిసి పాపం ఎండిపోయినాయి. ఇక్కడ ఇటు పక్క ఇవ్వాల. నిన్న ఉదయం ఇక్కడి నుంచి ఇటు సైడ్కి ఇచ్చానండి నీళ్లు, పూలు కోసుకుంటూ. ఇక్కడి నుంచి ఇటు ఇవ్వలేదు. మొక్కలు చూడండి ఎట్లా అయిపోయినాయో. వంకాయలు కోసుకుంటున్నాయి. కాయ కూడా చూడండి ఉరికిపోయినట్టు వచ్చింది. ఇది పర్వాలేదు. బెండకాయలు ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్లు కూడా అట్నే అయిపోయినాయి. చల్లగా ఉందండి వాతావరణం. ఇప్పుడు వర్షం పడిద్దేమో అని చెప్పి ఆగా నేను, నీళ్ళు ఇవ్వకుండా. చూడండి ఎట్ట అయిపోయింది. లోపల ఉంటుందిలేండి నిమ్ము. ఇదండి మళ్ళీ గడ్డి వస్తుంది, కలుపు. బెండకాయలు 4 చెట్లేగా ఉంది మాకు. మళ్ళీ అక్కడక్కడ విత్తనాలు వేసాను. కొన్ని మొలుస్తున్నాయి, కొన్ని మొలవలేదు. ఇక్కడ పెడుతున్నా. బుట్ట అదన్నీ ఉంది, మళ్ళీ వచ్చి తీసుకుంటా. మాకు ఇంట్లో మొన్న అప్పుడు 4 కోసి ఇంట్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఇవి అవి కలిపి కూర అవుతాయి. ఇవి కూడా అయిపోయినాయి కానీ తీసేద్దాంలే అనుకుంటాను. బెండ చెట్లు ఇట్లా మళ్ళీ వస్తానే ఉన్నాయండి మొగ్గలు. ఇవ్వండి పిందులు. ఇది కొంచెం కట్ చేయాలి మొక్క. మిరపకాయలు ఉన్నాయి కొద్దిగా. ఏందో అన్నీ పడిమూలిసినాయనండి ఇవి. నేను వేసినవి కాదు. మనం ఇంట్లో కిచెన్ వేస్ట్లో ఎండుమిరపకాయ అట్లా వేస్తుంటాం కదా, దాంట్లో నుంచి వచ్చి మొక్కలు అవి అక్కడే ఉన్నాయి. తీసేయలేదు, ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంచేసాను. ఇదిగండి, ఇది కూడా అట్టనే అయిపోయింది. పైకి నించొని కాస్తున్నాయి. ఏందో మరి సూర్యముఖి అని ఒకప్పుడు విన్న పేరు. ఒకరోజు మొన్న ఇచ్చాను నీళ్ళు, నిన్న ఇవ్వల. దానికే వడబడిపోయినాయి మొక్కలు. జామ చెట్టు కాయలు కూడా పెద్దవి అవుతున్నాయి. కొంచెం కవర్లు కడదాం అనుకుంటాను, మర్చిపోతున్నా. ఇదిగండి ఈ పూలు కూడా కోస్తున్నానండి నేను. ఏ పువ్వు కూడా వదిలిపెట్టట్లే. ఎంత బాగుందో చూడండి కలరు. గులాబీ పువ్వులాగా దేవుడికి పెట్టేస్తాము. ఇదిగండి ఇక్కడ ఒకటి బాల్సమ్ అంటున్నారు పేరు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. చిలక ముక్కు పూలు చాలామంది ఇప్పుడు ఇళ్ల ముందల కూడా నేలలో పెట్టుకొని పెంచుకుంటున్నారండి. దొండకాయలు కూడా ఒక 5-6 చిక్కుని నిన్న తీసుకెళ్ళి కింద పెట్టాను. నిన్న వీడియో చేయలేదు. కొండ మామిడి ఎట్లా ఉందమ్మా అని అడుగుతుంది ఒక అమ్మాయి అయితే. ఇది కూడా ఇలాగా కొమ్మ చివర తుంచేసానండి, అది ఇంకా రాలేదు. వచ్చేటట్టు ఉంది కొమ్మ, వేరే కొమ్మ వచ్చేటట్టు ఉంది. నిదానంగా వస్తుందేమో. ఇంకా అటు పక్కకు పోయి చూపిస్తాం. ఇదిగండి పూలు కూడా కోసేస్తున్నాను. నీళ్ళు ఇవ్వాలి మళ్ళీ. ఇప్పుడు వర్షం వచ్చిద్దేమో అనిపిస్తుంది. వాతావరణం చూడండి ఎలా ఉందో. పైన మబ్బులు, తుఫాన్ చెప్తున్నారు కదా. 17, 18 అని చెప్పారు కదా, కానీ అది రాలేదుగా. మనకేమో చల్లగా ఉంది. ఇదిగండి ఇది కూడా పడిమూలిసిన మొక్కే. కొంచెం నీళ్లు లేకపోయేసరికి చూడండి ఎట్లాగా అయిపోయిందో. పైకి కాస్తున్నాయండి నిలబడ్డట్టు. చూడండి ఇది ఒకటి కోసా, అవి కూడా వస్తాయేమో. ఇది ఎక్కడ ఒకటి. ఇదేమో నేను నాటిన మొక్క. ఎక్కడ నారు అటు పక్కన మొలిసి ఉంటే కుండీలలో తెచ్చి అక్కడ ఒకటి నాటాను. ఇంక ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. ఇవి కూడా పండుతున్నాయి, కోసేస్తే పోయింది. ఇవి కారం ఉంటాయి అట్టుందండి, గట్టిగా ఉన్నాయి కాయలు మటుకి. ఇదిగండి ఇట్లా పండుతుంది. కొన్ని కోసేసా. పూలు కొయ్యాలి, బంతి పూలు కొయ్యాలి. పాడైపోతున్నాయి చూడండి. కోద్దాం అనుకుంటానే ఉన్నాను. ఇదిగండి ఇట్లా అయిపోతున్నాయి. కోసి గుమ్మానికన్నా గుచ్చి తగిలిస్తా. రెండు పురుగులు ఇట్లా వస్తున్నాయి. బంతి పూలు తినాలకి బంతి పూలు వస్తుంది బయటికి. ఇదిగండి ఇక్కడ పువ్వు చూడండి. అబ్బా ఎంత బాగుందో.
ఇటు పక్కన కూడా ఉన్నాయి. ఆ పూలు కూడా కోసి చూపిస్తాం. ఏవండి, కొన్ని చెట్లు బాగా వస్తాయి, కొన్ని చెట్లు ఏమో కొంచెం తగ్గుతున్నాయి. అప్పుడప్పుడు వాతావరణం మార్పులు వస్తున్నాయి కదండి. కొమ్మలు వచ్చినాయి, అట్లా వచ్చిన కొమ్మలు కూడా నాటుతున్నాయి ఎక్కడన్నా. ఈ పువ్వు భలే నచ్చిద్దండి, నా చిన్నప్పటి నుంచి ఉన్న పువ్వు ఇది. పింక్ షేడ్. వాటర్ ఇవ్వాలి, మొక్కలన్నీ చూడనట్టు అయిపోతున్నాయి. ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరుగుతూ ఫంక్షన్లని అటు ఆ పూలు కూడా కోసి అటు పోతున్నా. ఏమండి, ఈ పూలు కూడా కోస్తున్నా, శంకు పూలు. నిన్న ఒక అమ్మాయి అడిగింది, శంకు పూలు విత్తనాలు కావాలమ్మా ఇవ్వండి అని. కొన్ని పచ్చిగా నేను రోజు కోస్తుంటా. పూలు వదిలిన కాడ కాయ వస్తుంది. మనం పువ్వు కోసుకుంటుంటే కాయ రాదు. ఇదిగండి, ఇట్లా ఎక్కడన్నా దొరికింది, బ్లూ కలర్ది. ఇది తీసి పెడుతున్నా. ఒక విత్తనం ఉన్నా, ఒక మొక్క వచ్చినా సరిపోద్ది మనకి. ఇంకా అదే బాగా పూలు పూస్తూ ఉంటుంది. పూస్తే తెగపోస్తుంది. మళ్ళీ 2-3 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకుంటుంది మొక్క. తర్వాత మళ్ళీ మొదలవుతుంది. నీళ్ళు ఎక్కువ పోయాలి మొక్కకైతే. శంకు పూల మొక్కకి నీళ్ళు ఎక్కువ ఉండాలి, చల్లగా ఉండాలి వాతావరణం. నేను గమనించింది అది. నీళ్ళు లేకపోతే కొంచెం డల్ అవుతుంది మొక్క, ఎమ్మటే వడబడిపోద్ది. భలే డెలికేట్గా ఉంటాయి కదా, జాగ్రత్తగా కొయ్యాలి, కట్ అవ్వకుండా పువ్వు. ఇవన్నీ ఇక్కడ మల్లెపూలు, మల్లె చెట్లని కటింగ్లు కొన్ని ఎప్పుడన్నా చేస్తున్నా. ఇదిగండి, భలే ఉంది కదా. ఇదిగండి, ఇక్కడ ఉన్నాయి శంకు పూలు, కొయ్యాలి. ఇవన్నీ కోసి చూపిస్తా, అటు పక్కకు వస్తా. ఇది ఎప్పుడో చాలా మందికి తెలుసు. బకెట్లోకి క్యాన్ కట్ చేసి పెట్టి ఊరికే కొమ్మలు గుచ్చా. అవి పూలు ఎన్నిసార్లు కోసాను, మళ్ళీ ఇప్పుడు మొదలవుతున్నాయి. ఆ అడుగున నీళ్ళు ఉంటాయండి, మట్టి ఉండదు. వర్షం నీళ్ళు మనం పోసి అడుగు దిగుతాయి. అది అసలు బెజ్జం లేదు ఆ బకెట్కి. ఆ నీళ్ళతో పాటు ఎప్పుడన్నా నీళ్ళు పోయకపోయినా కూడా వేర్లు దిగిపోయినాయి. మొన్న ఒక రోజు తీసి చూశాను. కాగడామల్ని గుర్తు ఎక్కువైపోయింది. ఇక్కడ పువ్వు పట్టుకోవాలన్నా భయం వేస్తున్నా. అవి మొగ్గలు, గులాబీలు మొగ్గలు పెద్దవి అవుతున్నాయి. ఇది ఇంకా రేపు కోసుకోవచ్చు. ఇదిగండి, ఇది కోస్తాను. ఇది మెరూన్ షేడ్. పురుగు చూడండి ఎట్ట తినేసింది ఈ పక్క అంతా. ఇక్కడ ఒకటి పడి మొలిసింది శంకు పువ్వు. ఇవి కూడా కోసి చూపిస్తానండి. ఇదండి, ఇక్కడ తోటకూర ఉంది, ఇది పీక్కుంటున్నా. కొంచెం వస్తే మనకు పప్పులోకి పెట్టుకోవచ్చు. అక్కడక్కడ ఇట్లా కొద్ది కొద్దిగా ఉంది. నేను అసలు ఎప్పుడు పీకేస్తున్నా. ఎందుకులే, మనకి మా ఇద్దరికి 4 కొమ్మలు ఉన్నా సరిపోద్దులే అన్నట్టుగా తీసేస్తున్నా. ఇదైతే నిన్న 4 పూలు కోసానండి. ఇక్కడ మొగ్గలు ఉండేవి కదా, ఇవన్నీ మొన్న అట్నే కోసాను. ఇదిగండి తోటకూర. పురుగు అదిగండి, మాకు ఆకుపచ్చ మిడత అంటారు కదా, ఎగిరిపోతుంటుంది, అది వస్తుంది. ఇది చూడండి, ఎండిపోయినట్టు వచ్చినాయి నీళ్ళు ఇవ్వకపోయేసరికి. ఏదైనా అంతే, రోజు చేస్తుంటేనే మొక్కల పనులు మొక్కలుగా ఉంటాయి. ఇదిగండి, ఇక్కడ ఇది దానిమ్మ చెట్టు. మొన్న వర్షాలకి ఉరకేసిపోయి కటింగ్ చేశాను, కొంచెం తట్టుకుంటుందేమో లేని పోయింది. ఇంకా పీకాడ పెట్టే మట్టి రాలేదు, మొన్న బురదగా ఉండి. కొంచెం ఎండినాక ఇట్లా తీసేయచ్చులని చెప్పి ఇంకా ఉరకేసిపోయింది. ఈ ఒక్క చెట్టు పాడైంది మొన్న వర్షాలకు. నాకైతే దానిమ్మ మొక్క. ఇంక ఈ మట్టి తీసేసి నేను వేరేది కూడా ఒక మట్టి ఒక టబ్బులో అది తిరగేసుకున్నా, కలపాలి. అదేండి అక్కడ మొన్న ఎప్పుడో తిరగేసి పెట్టా. టమాటా ఇవి బాగా రాలేదు. ఇది కూడా తిరగేద్దాంలే అనుకుంటున్నాను. కానీ ఈ మొక్క పచ్చబడింది, టమాటా మొక్క పూతలు వస్తుందండి. ఇదిగండి, సరేలే ఇంక దాన్ని కదిలేయటం ఎందుకులే అని చెప్పి అట్టి పెట్టాను. ఈ రెండు ఇదేను అదే కలిపి
చిన్న చిన్న కుండీల్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, మొక్కలు అయిపోయినాయి ఉన్నాయి. అది తీసేసి దాన్ని కలిపి పెట్టుకోవాలి. గోరుచిక్కుడు మొక్కలు ఉన్నాయి, అవి నాటుకోవాలి. ఇది కానీ బేరు తీగ ఇట్లా కట్టే తాడు, ఇదండి అక్కడ ఆధారి దాకా కట్టుకున్న తాడు, అది అటు అల్లుకుంటా ఉంది. ఇదండి అల్లుకుంటుంది. ఈ చెట్టు కూడా పూలు వస్తున్నాయి. ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి. మొన్న అసలు కొన్ని ముట్టి కొమ్మగా కనపడింది, ఏందబ్బా పూలే లేవు అనుకున్నా. ఎన్ని మొగ్గలు వచ్చినాయో. రోజు నేను కోస్తానే ఉన్న పూలు, ఇటు చూపించట్లేదు కానీ వీడియో మీకు పూలు పోయి. ఇదిగండి ఇవి కొంచెం ఇప్పుడు చల్లగా ఉంది కదా, కాసేపు ఆగితే ఇంకొకరు ఇచ్చుకుంటాయి. వైట్ గన్నేరు, ఇందులోనే ఇది కొమ్మ గుచ్చానండి ఎక్కడో తీసుకొచ్చి, 2 కొమ్మలు గుచ్చి అట్లాగా. పక్కన మళ్ళీ జామ మొక్క నాటాను, అవి 2 పెరుగుతున్నాయి. దాన్ని మళ్ళీ ఎప్పుడన్నా తీసి పెట్టుకోవటం ఏదో ఒకటి చెయ్యాలి. ఇదిగండి ఇక్కడ పడిపోయింది మొక్క, మళ్ళీ తీసి నాటాను అన్నానా, చిగురులో వస్తుంది. కిచెన్ వేస్ట్ పెట్టాను కదా, ఇందులో ఒక చిన్న పిల్లకి ఇదిగండి ఇలాంటిది వస్తే ఇక్కడ గుచ్చానని చెప్పా. ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైద్ది. ఇది కూడా బ్రతికింది. ఈ దోస ఇత్తనాలు అట్టుంది పడిమలిసినాయి, మనం కిచెన్ వేస్ట్లో వేస్తాం కదా, పడిపోయి. మెంతాకండి, ఇక్కడ ఒక మిరప మొక్క, ఇదండి మెంతాకు కూడా కోసుకుంటా. ఇక చూడండి ఎట్లా అయిపోయినాయో పూలు. ఇక్కడ పెడుతున్నా తోటకూర ఇంకెక్కడో ఉంది చూశాను, అది కూడా కోసుకోవాలి. ఇవ్వండి గులాబీ పూలు, ఇవ్వండి వంకాయలు, పొడుగు వంకాయలు అయినాయి. నేను వేరే రకం అని చెప్పి ఇచ్చింది అమ్మాయి. మనకు అంతే, అనుకునేది ఒకటి వచ్చేది ఒకటి. మిరపకాయలు, ఇవ్వండి ఈ పొడవ మిరప, ఇది ఎల్లో బంతి భలే ఉన్నాయి. ఇదిగో మిరపలు ఇక్కడ ఉన్నాయి. వాటర్ ఇవ్వాలండి మళ్ళీ ఇప్పుడు కోసుకున్నాక. ఇంకా మాకు సరిపోతాయండి, చిన్నగా మొదలైంది. ఇప్పుడన్నా కొంచెం ఇద్దరమే కాబట్టి ఏది దొరికితే అది. ఇప్పుడు ఆకుకూర పప్పులో పెడతాను. నాకు అమ్మాయి అడిగింది తోటకూర ఉందమ్మా అని. లేదమ్మా అక్కడక్కడ ఒకటి అరా ఉంది, మాకు సరిపోయిద్ది అని చెప్పా. చూడండి ఎట్ట ఎండిపోయిందో. ఇక కోసేస్తా. చిన్న కాయలే భలే రుచిగా ఉంటాయండి. నేను లాస్ట్ ఇయర్ పండించాను, కోసుకొని తిన్నాను కదా, బాగుంటాయి ముదరకుండా. మన చెట్టుకాయ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు కదా, నీళ్ళు ఇస్తేనేమో. లేకపోతే ఎట్ అయిపోయినాయో చూడండి. మన చిక్కుడు మొక్కలు కింద నాటానని 5 వేసుకొచ్చి ఇక్కడ పెట్టాను కదా, బతికినాయి. ఇది ఒకటి బేర మొక్క మొలిసింది, ఆరిపోయింది, నీళ్ళంతా వడబడిపోయింది. మీకు అర్థమవుతుంది కదా. పసుపు పచ్చ బంతి పూలు ఇక్కడ. ఇదిగండి వడబడేసరికి కాయ త్వరగా ఊడి వచ్చేస్తుంది. ఇదిగండి ఒక 1/2 కేజీ పైనే ఉంటాయండి వంకాయలు. ఈయన అంటున్నాడు ఇప్పుడు, ఎందుకు 2 బుట్టలు తీసుకెళ్తున్నావు, ఫోన్ పట్టుకెళ్తున్నావు, ఎప్పుడుకి వస్తావేంది, పైకి వెళ్తున్నావు అని అంటే, ఈరోజు కూరగాయల హార్వెస్ట్ కూడా ఉంది అని అన్నా. ఏం కూరగాయలు వచ్చినాయి అంటున్నాడు. వంకాయలు నేను, అవునా అయితే కోసుకురా. ఈయనకి ఎంత ఇష్టమో వంకాయ కూర అంటే. 1/2 కేజీ అన్న వస్తాయా లేదా అంటున్నాడు. ఇక ఉండవా, 1/2 కేజీ ఉంటాయి కదా. అదే ఇంకెక్కడ ఉందండి తోటకూర. ఇవి కూడా పిందులు పడుతున్నాయి. ఇదిగండి తెల్ల వంకాయ అన్నారు, ఇది తెల్ల వంకాయ వస్తుంది. ఇంకా కొంచెం టైం పట్టిద్ది. ఇదండి అడేనేమో వాటరు ఒక రోజు ఇవ్వకపోతే, చల్లగా ఉందలే అని చెప్పి ఒక రోజు ఇవ్వకపోతే చూడండి ఎట్లాగా అయిపోతున్నాయి మొక్కలన్నీ. ఎందుకంటే టబ్బుల్లో కదండి మనం పెంచుకుంటుంది, మరి నీళ్ళు ఇవ్వాలి వాటికి. ఇదండి అటు వెళ్ళి ఆ పూలు కోయాలి. ఇక్కడ చూడండి, ఇదండి పైకి అల్లుకుంటుంది. శంకు పూలు, వైట్ శంకు పూలు ఇట్లా అల్లుకుంటున్నాయి. అటు పక్క ఏమో చామంతులు అవి ఉన్నాయి, అవన్నీ కోసి ఇవ్వండి. మర్చిపోయా, అసలు ఇవి వద్దాం అనుకున్నాను, మర్చిపోయా.
తమ్మకాయలు 2. ఈ పొట్టి సైజు. అంతకుముందు ఉన్న ఇత్తనం పొడుగుది, ఇది పొట్టిది. ఇక్కడ కూడా ఒకటి పడింది, ఇది తర్వాత కోసుకుంటా పిండి అది. ఈ రెండు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు కోసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. తమ్మకాయలు నాకు ఇష్టం. మా చిన్నప్పటి నుంచి మేము తమ్మకాయలు మా తోటల్లో కాసేయి, అది భలే ఇష్టంగా తినేవాళ్ళం. నాకైతే ఇష్టం అండి. ఇంకా అటు పోయి చూపిస్తా. ఇదండి తోటకూర. చూడండి మిడత కనిపిస్తుందా? ఈ మిడత అండి ఆకులు కొట్టేస్తుంది. ఇది చూడండి పోయింది. అదిగండి అది ఇట్లా ఆకులు కొట్టేస్తుంది తోటకూర. ఇట్లా గిల్లుకుంటా దీన్ని. లేతగా ఉందండి బాగా. మళ్ళీ ఎగురు వస్తుంది. ఇక్కడంతా దీంట్లో కూడా వేసాను ఆ రోజు విత్తనాలు వస్తున్నాయి. అటికి మామిడి ఆకు ఉంది, ఇక్కడ పీకేస్తున్నాం. అదేండి ఇంకా ఇది కొన్ని పిచ్చి పనికిరాని పీకేసుకోవాలి. ఇది పెద్దది అవుతుంది. ఇది పాడైపోయింది గోరుచిక్కుడు మొక్క. ఇదిగోండి బీరతీగ సాగుతుంది, కాకర తీగ అట్లా. ఇవి కొంచెం పెద్ద అయినా తీసుకుంటా. ఈ దోసలు ఇక్కడ ఇందులో ఒకటి ఉంది, కట్ చేసుకుందాం. ఇదండి ఇక్కడ పొన్నగంట ఆకు ఉంది, కానీ తర్వాత కోసుకుంటా. పూలు కోసి చూపిస్తా. ఇవ్వండి పూలు కోసాను. కొంచెం ఆకుకూర తోటకూర కోసుకున్నాను. అటిక మామిడి ఆకు ఒక చెట్టు వచ్చింది, బాగుంది ఫ్రెష్గా. ఇది కోసుకున్నా. ఇదొకటి. ఈ మొత్తం పప్పులో పెట్టుకోవచ్చు. ఇవ్వండి బెండకాయలు. శంకు పూలు విత్తనాలు అడిగింది అమ్మాయి, అమ్మాయికి పంపిస్తాను. తమ్మకాయలు 2 వచ్చినాయి. వంకాయలు, పచ్చిమిరపకాయలు, పూలు ఇంతవరకు కోసుకున్నానండి. చిన్న హార్వెస్ట్ అని కొట్టి పారేయకండి. చిన్నదైనా పెద్దదైనా మా ఇంట్లోకి సరిపోను, మాకు వస్తాయి చాలండి. ఎక్కువ పండించి మనం ఏం చేస్తాము? మనకు వస్తే ఎవరైనా ఉంటే అప్పుడు ఇద్దాం, కానీ ఇప్పుడు మాకు సరిపోను వస్తున్నాయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి. బాయ్ అండి. తోటకూర మటుకు బాగుంది. బాయ్ అండి.